ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జ్యోతిషంలో పరిహారాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, పరిహారాల యొక్క ఉద్దేశం ఏంటి, ఈ రెమెడీస్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది, రెమెడీస్ని ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు అవసరం అవుతాయి, రెమెడీస్ పాటించడం వల్ల రెమెడీస్ వలన ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. అయితే ఇన్నాళ్ళు కూడా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. రాజయోగాల గురించి, ధనయోగాల గురించి, మ్యారిటల్ హ్యాపీనెస్ కావచ్చు, యోగాలు కావచ్చు, వీటి గురించి వీడియోస్ చేయడం జరిగింది. అయితే చాలామంది ఈ రోజున జ్యోతిషంలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే రెమెడీస్. ఈ రెమెడీస్కి చాలా హైప్ కూడా క్రియేట్ చేయబడింది. అయితే ఇక్కడ ప్రధానంగా చాలామంది పొరపాటు పడేది, ఒక ఇల్యూషన్లో ఉండేది ఏంటంటే రెమెడీస్ పాటించడం వలన కష్టాలు తొలగిపోయి మనం అనుకున్నటువంటి ప్రయోజనాన్ని సాధించగలము అనేటువంటి విషయం. రెమెడీస్ ఎప్పుడు కూడా డెస్టినీని మార్చవు. మరి ఈ రెమెడీస్ ఎందుకు చెప్పబడ్డాయి? ఎందుకంటే మన శాస్త్రంలోనే రెమెడీస్ అనేవి చెప్పబడ్డాయి, పరిహారాలు. అయితే రెమెడీస్ని ఏ విధంగా మనం చూడాలి, ఎంతవరకు మనం రెమెడీస్ని పాటించాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి రెమెడీస్ నుంచి, ఇలాంటి విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే రెమెడీస్ పాటించడం వలన ఇందాక చెప్పినట్టుగా డెస్టినీ మారదు, కానీ మరి ప్రయోజనం ఏంటి, ఈ విషయం క్లారిటీ తెచ్చుకొని జ్యోతిషాన్ని ఒక మిరకల్ సైన్స్లా కాకుండా సత్యాన్ని చూపించేటువంటి ఒక శాస్త్రంగా కనుక చూసినట్టయితే చాలా అపోహలు దూరం అవుతాయి. అప్పుడు జ్యోతిషం పట్ల కొంత గౌరవభావం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ అయ్యి తమ ప్రాబ్లమ్స్కి రెమెడీస్ చెప్పమని అడగడము, ఎంతో ఖర్చు చేసి ఆ రెమెడీస్ పాటించి కూడా వాళ్ళు ఆశించిన ప్రయోజనం పొందకపోవడంతో జ్యోతిషం మీద, అలాగే ఆస్ట్రాలజర్స్ మీద కూడా కొంత చులకన భావం ఏర్పడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జ్యోతిషం అనేది వేదాంగము, సత్యాన్ని చూపించేటువంటి శాస్త్రం జ్యోతిషం. ఈ విధమైనటువంటి జ్యోతిషాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ఇది మనకి కావాల్సినట్టు పనులు చేసేటువంటి ఒక మిరకల్ సైన్స్ కాదు. అలాగే జ్యోతిషాన్ని, సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా నమ్మేటువంటి సిద్ధాంతం కర్మ సిద్ధాంతం, పూర్వజన్మ సిద్ధాంతము. ఇంతకుముందు పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితంగా ఈ జన్మలో మనకి ప్రారంభ రూపంలో కర్మలు అనేవి వస్తాయి, ఫలితాలు అనేవి వస్తాయి. సుఖము దుఃఖము రెండు కూడా ప్రారంభం నుంచే వస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు. అంటే మనం చేసిన మంచి కానీ చెడు కానీ తప్పకుండా అనుభవించి తీరాలి. దాన్ని మనం ఆల్టర్ చేయలేము, దాన్ని ఎలిమినేట్ చేయలేము. యూ కెనాట్ ఎలిమినేట్ కర్మ. అంటే మనం కర్మని నివారించలేము, కర్మ ఫలితాన్ని నివారించలేము. అయితే దాన్ని తట్టుకుని నిలబడి వెళ్ళగలిగేటువంటి ధైర్యం మనకు ఉన్నప్పుడు దాన్ని తట్టుకుని చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. అది లేనప్పుడు మనం దేవతల సహాయం తీసుకోవడం అనేది జరుగుతుంది రెమెడీస్ రూపంలో. ఎందుకంటే అన్నిటికంటే బెస్ట్ రెమెడీ దుఃఖానుభవమే దోష నివారణము అని చెప్పారు. అయితే చాలా సందర్భాల్లో ఒక పెయిన్ని కానీ ఒక సమస్యను కానీ తట్టుకోవడము అనేది కష్టం కాబట్టి కొంత ఎక్స్టర్నల్ హెల్ప్, అంటే ఈ దైవశక్తిని కొంత ఆధారం చేసుకుని ఆ పరిస్థితిని నెగ్గుకుని ముందుకెళ్ళగలిగేటువంటి పరిస్థితిని తెచ్చుకోవడం కోసం రెమెడీస్ని మనం ఆశ్రయించాలి. అంతేకాక కర్మను తొలగించడానికి రెమెడీస్ అనేవి ఏమాత్రం సహాయం చేయవు. ఇది కటువుగా ఉన్నా కానీ నిజమే. చాలామంది కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎంతవరకు రెమెడీస్ ప్రతిసారి కూడా వాళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్ ఇచ్చాయి అనేది పరిశీలించుకోవచ్చు. ఈ విధంగా ఆస్ట్రాలజీని కూడా ఒక కమర్షియల్ మార్కెటింగ్ సబ్జెక్ట్గా చేసి రెమెడీస్ పేరుతో లేని హైప్ని క్రియేట్ చేసి ఒక భ్రమని కల్పించి ఆస్ట్రాలజీ ఉన్నదే ప్లానెట్స్తో బేరసారాలు ఆడుకుని తమకు కావలసిన ప్రయోజనాలు సిద్ధింప చేసుకోవాలి అనేటువంటి ఒక సైన్స్గా చూడడం అనేది చాలా పొరపాటు. అసలు కామ్య ప్రయోజనాలతో అంటే తమ యొక్క సెల్ఫిష్ రీజన్స్ కోసము దేవతలను ఆశ్రయించడం కూడా కరెక్ట్ కాదు. ఇక గ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు రెమెడీస్ ద్వారా అని అనుకోవడము, దాన్ని ప్రమోట్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు. ఇక ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిత్యము దేవతారాధన చేస్తూ నియమబద్ధమైన జీవితం గడుపుతూ మారల్ కాండక్ట్ కలిగి ఉండి, అంటే నైతిక విలువలు కలిగి ఉండి జీవితం కనుక సాగిస్తూ ఉన్నట్టయితే చాలా మటుకు ఆ సమస్యల తీవ్రత తగ్గి సమస్యలను ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా మనకి వస్తుంది.
ఎప్పుడూ కూడా ఒక సమస్య మనకు వచ్చినప్పుడు ఒక గ్రహ దశలో ఆ సమస్య పోవాలి అని అనుకోవడం కంటే కూడా ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆ ధైర్యాన్ని ఇచ్చేవే రెమెడీస్. జీవితం పట్ల దృక్పథాన్ని మారుస్తాయి రెమెడీస్. పాజిటివ్ థింకింగ్ అంటాం కదా, అది ఇస్తుంది రెమెడీస్. ఆ ఉద్దేశంలో రెమెడీస్ని ఆశ్రయించినట్టయితే వాళ్ళు చాలా పరిణితి చెందిన వ్యక్తులుగా ఎదగడానికి హెల్ప్ చేస్తాయి రెమెడీస్. అందుకే మనం గాయత్రి మంత్రంలో కూడా ధియో యో నః ప్రచోదయాత్ అంటామంటే బుద్ధి బలాన్ని ప్రచోదనం చేయమని భగవంతుని మనం ప్రార్థిస్తున్నాము. అంటే అర్థం ఏంటి అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా తన బుద్ధి బలంతో ఎదుర్కొని దాన్ని హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలగడము. ఇది ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మనకి దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఇటువంటి చాలా ఉన్నతమైనటువంటి విలువలతో మన శాస్త్రాలు దేవతారాధనని కానీ పరిహారాలని కానీ చెప్పాయి. అయితే వాటిని విస్మరించి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం, చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడం కోసం పరిహారాలను ఆశ్రయించడము, వీటి గురించే గ్రహాలు ఉన్నాయి లేదా అది ఇవ్వకపోతే అది పాపగ్రహం అని గ్రహాన్ని నిందించడము, ఇవన్నీ కూడా చాలా పొరపాటు పనులు. డెస్టినీని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండడం అనేది చాలా గొప్ప రెమెడీ. ఉదాహరణకి కొంతమంది ఉద్యోగం రావాలంటే ఈ రెమెడీ చేయండి అంటారు. ఆ రెమెడీ చేసినంత మాత్రాన అతనికి డెస్టినీలో ఏ సమయంలో ఉద్యోగం రావాలో అదే సమయానికి ఉద్యోగం వస్తుంది తప్ప రెమెడీ చేసినంత మాత్రాన యోగం లేకపోయినా కానీ ఉద్యోగం అనేది రాదు. అంటే రెమెడీస్ వల్ల డెస్టినీని క్రియేట్ చేయలేము, యోగాన్ని క్రియేట్ చేయలేము, ఉన్న యోగాన్ని తీసేయలేము. అదేవిధంగా వివాహం విషయంలో కూడా ఒక వ్యక్తి జాతకంలో ఫలానా సమయంలో వివాహం అవుతుంది, ఆ సంవత్సరంలో ఒక అంతర్దశ కాలంలో, అది 1 year కావచ్చు 2 years కావచ్చు, ఆ కాలం ఆ టైం ఫ్రేమ్లో వివాహం అవుతుంది అన్నప్పుడు అప్పుడే అవుతుంది. రెమెడీ చేయడం వలన కొంత త్వరగా అవ్వడానికి వీలుంటుంది తప్ప అదే టైంలో వారికి వివాహం అవుతుంది. అలా కాకుండా ఆ టైం రాకముందే వివాహం చేయడానికి రెమెడీస్ చేసినా వారు అనుకున్న టైంలో వివాహం అవడం అనేది జరగదు. అలాగే వివాహంలో దోషాలు పోగొట్టడానికి వివాహం ముందే రెమెడీస్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది వ్యాక్సిన్లా పనిచేయదు. ప్రాబ్లమ్స్ అనేవి మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతాయి కాబట్టి అప్పుడే రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ఇక సాధారణంగా రెమెడీస్ని పాటించేటువంటి అంశాలను చూసినట్టయితే ప్రచారంలో ఉన్నటువంటి రెమెడీస్ జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు, జపము, హోమము, దానము, వీటి వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాము. జెమ్ స్టోన్ అనేది ఎప్పుడూ కూడా నెగిటివ్ని పాజిటివ్గా మార్చదు. అందుకే దాన్ని రెమెడీగా చెప్పలేదు శాస్త్రంలో. అయితే తర్వాత కమర్షియల్ పర్పస్ కోసం, మార్కెటింగ్ పర్పస్ కోసం దాన్ని ఒక మార్కెటింగ్ ఎలిమెంట్గా వాడుకోవడం జరిగింది. దానివల్ల సొమ్ము చేసుకోవడం కావచ్చు, ఇటువంటి ప్రయోజనాలను పొందడం స్టార్ట్ చేశారు. జెమ్ స్టోన్ ఎప్పుడు కూడా ఒక గ్రహం యొక్క పవర్ని పెంచుతుంది. ఉదాహరణకి ఒక గ్రహము 60% పాజిటివ్ 40% నెగిటివ్ ఉంది. ఆ జెమ్ స్టోన్ ధరించడం వలన అది డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. 120% పాజిటివ్ 80% నెగిటివ్. అదేవిధంగా ఒక 70% నెగిటివ్ 30% పాజిటివ్గా ఉన్నటువంటి గ్రహానికి జెమ్ స్టోన్ కనుక ధరించినట్టయితే ఆ 70% 140% అవుతుంది. ఇది 30% 60% అవుతుంది. దానివల్ల సమస్యలు కూడా పెరుగుతాయి. ఎప్పుడు కూడా గ్రహం చాలా పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రహం యొక్క జెమ్ స్టోన్ని ధరించడం మంచిది. అంత పాజిటివ్గా ఉంటే జెమ్ స్టోన్ ధరించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి జెమ్ స్టోన్ని ఒక మిరకల్ ఎలిమెంట్గా చూడడము, దానివల్ల ఏవో మిరకల్స్ జరుగుతాయని అనుకుని ధరించడం కూడా కరెక్ట్ కాదు. అలాగే జెమ్ స్టోన్ విషయంలో ఇంకొక పొరపాటు సాధారణంగా చేస్తూ ఉండేది, ప్రస్తుతం ఏ మహాదశ నడుస్తుందో ఆ గ్రహం యొక్క జెమ్ స్టోన్ ధరిస్తే సరిపోతుంది, ఒకవేళ గ్రహం కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే. అలా కాకుండా ఉదాహరణకి ఒక వ్యక్తికి వివాహం కావడం లేదు, అలాంటప్పుడు అతనికి సప్తమాధిపతి దశ నడుస్తోంది అనుకుందాం, శని సప్తమాధిపతి. అటువంటప్పుడు ఆ రత్నాన్ని ధరించినప్పుడు ప్రయోజనం అనేది ఉంటుంది, పాజిటివ్గా కనుక శని ఉన్నట్టయితే. అలా కాకుండా శని మహాదశ కాకుండా సప్తమాధిపతి మహాదశ కాకుండా వేరే గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు సప్తమాధిపతి శని కాబట్టి శని రత్నం ధరించడము, దానివల్ల శని పవర్ పెరుగుతుందను,
అనుకోవడము అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఒక రూలింగ్ ప్లానెట్ ఏదైతే ఉంటుందో, ఏ గ్రహదశ అయితే నడుస్తుంటుందో ఆ గ్రహమే మన జీవితాన్ని పాలిస్తుంది. అందుకే దానికి రూలింగ్ ప్లానెట్ అన్నారు. రూల్ చేస్తుంది మన యొక్క జీవితాన్ని ఆ దశాకాలం ఉన్నంతసేపు కూడా. కాబట్టి పెళ్లి కాలేదంటే 7th లార్డ్ జెమ్ స్టోన్, సంతానం కలగట్లేదు అంటే 5th లార్డ్ యొక్క జెమ్ స్టోన్ లేదా గురువు యొక్క జెమ్ స్టోన్ ధరించడం. అలాగే వారికి కొంత మనోబలం తక్కువగా ఉంది అంటే లగ్నాధిపతి జెమ్ స్టోన్ ధరించేయడము. దానివలన కొంత విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొన్న వాళ్ళని మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక ప్లానెట్ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే జెమ్ స్టోన్ ధరిస్తే మరింత నెగిటివ్గా పవర్ఫుల్గా అవుతుంది ఆ ప్లానెట్. అయితే ఈ విషయం చాలామందికి నచ్చకపోవచ్చు, విమర్శించవచ్చు, కానీ ఇది యథార్థము. ఎంతమంది తమ ఆశించినటువంటి ఫలితాలను పొందారు జెమ్ స్టోన్స్ ద్వారా అనేది కూడా వాళ్ళకు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో కాకతాళీయంగా ఒక జెమ్ స్టోన్ పాజిటివ్గా ఉండి ఆ జెమ్ స్టోన్ యొక్క ఒక గ్రహం పాజిటివ్గా ఉండి ఆ గ్రహం యొక్క జెమ్ స్టోన్ ధరించినట్టయితే వారికి మంచి ఫలితాలు వచ్చి ఉండొచ్చు. అయితే పాజిటివిటీని మనం పరాశర, జైమిని 2 పద్ధతుల్లోనూ స్టడీ చేయాల్సి ఉంటుంది. యోగకారక గ్రహము, యోగద గ్రహము ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు. ఈ విధంగా ఉద్యోగం రాలేదంటే 10th లార్డ్ యొక్క జెమ్ స్టోన్ ధరించడము, పెళ్లి కావట్లేదంటే శుక్రుడి యొక్క జెమ్ స్టోన్ లేదా 7th లార్డ్ యొక్క జెమ్ స్టోన్ ధరించడము, సంతానం కావాలంటే 5th లార్డ్ యొక్క జెమ్ స్టోన్ లేదా గురువు యొక్క జెమ్ స్టోన్ ధరించడము, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక ఇంకొక పరిహారము రుద్రాక్షలు. రుద్రాక్షలు అనేవి చాలా డివైన్ ఎలిమెంట్స్, అవి చాలా పవిత్రమైనటువంటివి. సాక్షాత్తు పరమశివుడి యొక్క ప్రతిరూపాలుగా చూడాల్సి ఉంటుంది రుద్రాక్షల్ని. ఇటువంటి రుద్రాక్షలను ధరించేటప్పుడు చాలా నియమనిష్టల్ని పాటించాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో కావచ్చు, విహారం విషయంలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినడం అనేది మంచిది కాదు రుద్రాక్షను ధరించినప్పుడు. శౌచం విషయంలో కూడా, టాయిలెట్కి వెళ్ళి రావడము, ఇటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి రుద్రాక్షలు ధరించినప్పుడు. అయితే ఈ రోజుల్లో చాలామంది ఏం పర్వాలేదండి రుద్రాక్షలు ధరించి అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పేవారు కూడా ఉన్నారు. అయితే అదంతా శ్రేయస్కరమైతే కాదు. అందుకని రుద్రాక్షల జోలికి వెళ్ళే ముందు కొంతవరకు ఆలోచించుకోవాలి. అవి కూడా మనలో డివైన్ పవర్ని పెంచుతాయి తప్ప డెస్టినీని మార్చవు. అలాగే జపాలు, హోమాలు చాలా పవర్ఫుల్గా యాక్ట్ చేసేటువంటి ప్రక్రియలు. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఏ గ్రహం వల్ల కష్టం వచ్చిందో దానికి సంబంధించినటువంటి హోమం చేయడం వల్ల ఆ కష్టం యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. కానీ జపానికి, హోమానికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అది కొన్ని రోజుల వరకే పనిచేస్తుంది దాని యొక్క ప్రభావం. ఆ తర్వాత మళ్ళీ అదే లెవెల్ కష్టాలు అనేవి, ఆ తీవ్రత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్యము కూడా దేవతారాధన చేస్తూ, నియమబద్ధమైన జీవితం గడుపుతూ, నైతిక విలువలు పాటిస్తూ, శుచి శుభ్రత పాటిస్తూ, వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ, దేవాలయ సందర్శన చేయడము, ఇటువంటివి చేయడం వలన క్రమంగా ఆ పాజిటివిటీ అనేది పెరిగి సమస్యను తట్టుకునేటువంటి మనోధైర్యం కూడా వస్తుంది. ఇటువంటివి పాటించడం వలన దీర్ఘకాలికంలో చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకని షార్ట్ కట్స్ ద్వారా హోమాలను, జెమ్ స్టోన్స్ను వెళ్ళి నిరాశపడడం అనేది అది వారికి కూడా కొంతవరకు డిమోటివేట్ చేసేటువంటి అంశాలు. అలాగే దానం చేయడం వల్ల కూడా చాలా మటుకు గ్రహం యొక్క నెగిటివిటీ అనేది తగ్గుతుంది. ఏదేమైనా కానీ రెమెడీస్ని పాటించేటప్పుడు అవి జీవితంలో చాలా అద్భుతాలను సృష్టిస్తాయి, లేదా లేని యోగాల్ని క్రియేట్ చేస్తాయి, ఉన్న కష్టాల్ని పోగొట్టేసి తను కోరుకున్న జీవితం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో రెమెడీస్ని పాటించడం అనేది చాలా చాలా పొరపాటు. రెమెడీస్ యొక్క ప్రయోజనము తనలో పాజిటివిటీని పెంచుకొని విపత్కర పరిస్థితుల్ని తట్టుకునేటువంటి మనోధైర్యాన్ని పెంచుకోవడము. అంతే తప్ప తను అనుకున్నట్టు ప్రయోజనం సిద్ధించడం కోసము లేదా కంప్లీట్గా డెస్టినీని మార్చడం కోసము రెమెడీస్ అనేవి పనిచేయవు. ఫలానా రెమెడీస్ చేస్తే లేదా ఫలానా పూజ చేస్తే కోటీశ్వర్లు అవుతారు, ఇటువంటి రెమెడీస్ అన్నీ కూడా చాలా చాలా అవి హాస్యాస్పదమైనటువంటి అంశాలుగా చూడాల్సి ఉంటుంది. మన డెస్టినీలో ఉన్నదే వస్తుంది తప్ప ఒక హోమం చేయడం వలన, ఒక రెమెడీ పాటించడం వలన అకస్మాత్తుగా వాళ్ళు కోటీశ్వర్లు అవ్వరు. మనం కోటీశ్వర్లు అవ్వడానికో లేదా ఒక పదవి ప్రాప్తి రావడానికో దేవతలను ఆశ్రయించడము, రెమెడీస్ చేయడం అనేది కూడా కొంతవరకు సరైనటువంటి పద్ధతి కాదు. మన డెస్టినీని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వమని దేవతలను అడగడం అనేది రెమెడీస్ యొక్క ప్రయోజనము. ఆ ఉద్దేశంతో కనుక చేసినట్టయితే తప్పకుండా దేవతలు స్పందించి ఆ జాతకుడికి సహాయం చేయడానికి కూడా ముందుకొస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా రెమెడీస్ విషయంలో ఇటువంటి ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకుని
జ్యోతిష్యం అనేది సత్యాన్ని తెలియజేసేటువంటి సబ్జెక్ట్ కనుక సత్యాన్ని ఎదుర్కొనేటువంటి మనోధైర్యం కలిగి ఉండి స్వార్థ ప్రయోజనాల కోసం భగవంతుణ్ణి, దేవతల్ని, రెమెడీస్ని ఆశ్రయించాలి అనేటువంటి ఒక మనస్తత్వం నుంచి దూరంగా వచ్చినట్టయితే జ్యోతిష్ శాస్త్రం వలన ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఆ జాతకుడు పొందడానికి వీలుంటుంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది ఇటువంటి ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం వలన. ఏదేమైనా కానీ రెమెడీస్ విషయంలో చాలామంది చేస్తున్న పొరపాట్లు కావచ్చు, కలిగినటువంటి భ్రమలు కావచ్చు, వీటి నుంచి దూరంగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.